ఏప్రిల్ మాసం వచ్చిందంటే రంజాన్ అనేది మనకు గుర్తుకొస్తుంది. కానీ రంజాన్ ప్రారంభానికి చంద్రుడు ఎలా కీలకంగా మారతాడు? దుబాయ్లో చంద్రుడు కనిపించాకే ఇండియాలో ఎందుకు రంజాన్ మొదలవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చరిత్రలోకి వెళ్ళి రంజాన్ అసలు ఎలా వచ్చింది, దాని వెనుక దాగి ఉన్న నిజాలను తెలుసుకుందాం. రంజాన్ అంటే ఉపవాసం, భక్తి, క్షమాభిక్ష, ధ్యానం మరియు ధార్మికతకు సంబంధించిన పవిత్రమైన నెల. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం ఈ నెలలోనే ఖురాన్ ప్రవచనం మొదలైందని నమ్ముతారు. దీని ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే రంజాన్ చరిత్ర, దీని ఆచారాలు మరియు చంద్రుడితో దీనికి ఉన్న సంబంధాన్ని లోతుగా విశ్లేషించాలి. రంజాన్ అనేది 7వ శతాబ్దంలో ప్రాఫెట్ మహమ్మద్ ప్రవచనాల ద్వారా ప్రముఖమైంది. ఇస్లాం ధర్మంలోని 5 ముఖ్యమైన స్తంభాలలో ఉపవాసం ఒకటి. ఇది ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తుంది. ఆయనకు వచ్చిన దివ్య ప్రవచనాల ద్వారా ఖురాన్ ప్రవచనం ప్రారంభమైంది. రంజాన్ మాసంలో ఖురాన్ గ్రంథం ధ్వనించబడింది అని ముస్లింలు విశ్వసిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది చంద్రుడి స్థితి ఆధారంగా మారుతుంది. ప్రతి సంవత్సరం రంజాన్ నెలకు 10 రోజులు ముందు వస్తుంది. ఇది సాంప్రదాయంగా చంద్రుడు కనిపించటం ఆధారంగా మొదలవుతుంది. ఎందుకు దుబాయ్లో చంద్రుడు కనిపించాకే ఇండియాలో రంజాన్ ప్రారంభమవుతుంది? చంద్రుడి కక్ష భూమి చుట్టూ తిరిగే విధానం, భూమి యొక్క భౌగోళిక విస్తీర్ణం వల్ల రంజాన్ ప్రారంభ తేదీ దేశానికి మారుతుంది. దుబాయ్లో నెల ముందుగా కనబడుతుంది, ఎందుకంటే అది భారతదేశానికి పశ్చిమంగా ఉంది. భారతదేశంలో అదే చంద్రుడు కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. అందుకే రంజాన్ కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రంజాన్ రోజుల్లో ఏం చేస్తారు? సహర్, ఉదయం ఉపవాసానికి ముందుగా తినే భోజనం. ఉపవాసం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆహారం, నీరు తీసుకోకూడదు. తరావీహ్ నమాజ్, రాత్రి వేళల్లో ప్రత్యేక ప్రార్థనలు. ఇఫ్తార్, ఉపవాసం విరమించే సమయం. జకాత్, పేదలకు సహాయం చేయటం. రంజాన్ మాసంలో పేదవారికి దాన ధర్మాలు చేయటం చాలా ముఖ్యం. దీనిని జకాత్ అంటారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనటానికి, సంతోషంలో పాలు పుంజుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది. లైలతుల్ ఖదర్, పవిత్ర రాత్రి. దీనిని ఖురాన్ అవతరించిన రాత్రిగా పరిగణిస్తారు. చివరి రోజున చంద్రుడు కనబడిన తరువాత ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈద్ రోజు ప్రత్యేక ప్రార్థనలు, ఆత్మీయ సంబరాలు ఉంటాయి. రంజాన్ ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ ముస్లింలు పాటించే పవిత్ర నెల. ఉపవాసం దాదాపు 12 నుంచి 18 గంటల పాటు కొనసాగుతుంది. అది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఖురాన్ 30 అధ్యాయాలుగా విభజించబడింది. దీన్ని రంజాన్ సమయంలో పూర్తిగా చదవటం ఆనవాయితీ. రంజాన్ అనేది కేవలం ఉపవాసం గురించి మాత్రమే కాదు, ఇది సహనాన్ని, దయను మరియు దైవభక్తిని పెంపొందించే పవిత్ర సమయం. చంద్రుడు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందా? మీరు కూడా దీని వెనుక ఉన్న లోతైన విషయాలను తెలుసుకొని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.